చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నా. నిద్రపోతున్నాడా? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని. గాడిదలు గాయడానికా నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా. కాదు కదా, గాడిదలు కాయడానికి కాదు కదా, పట్టించుకోవాలి కదా రైతులను. చివరికి ఏ స్థాయిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, పులివెందుల్లో 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం. ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు, కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని. దట్ ఈస్ ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది. ఒకవైపున రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. రైతులకు ఇచ్చిన హామీలు మోసంగా తేలుతా ఉన్నాయి. ఇంతకుముందు లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో, ప్రెస్ మీట్లో నేను చంద్రబాబు నాయుడు రైతుల కోసం ఏం అన్న మాటలు ప్లే చేసి చూపించిన, నా సెంచరీ ప్లే చేసి చూపించిన, మీ అందరి సమక్షంలోనే జరిగింది. పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీ బాబా 20,000 ఇస్తానన్న మాటలు ప్లే చేసి చూపించిన ఇక్కడ ఇదే టీవీలోనే. మళ్ళా ప్లే చేస్తే రిపీట్ అవుతుంది కాబట్టి ఐఎమ్ స్పేరింగ్ దట్ గెస్చర్. రైతులకి ఇచ్చిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది. రైతుల బ్రతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. రైతులకు హక్కుగా ఉండాల్సిన ఇన్సూరెన్స్, ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసినారు. ఇన్పుట్ సబ్సిడీ సమయానికే సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ దొరకకుండా పోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ క్రాప్ వ్యవస్థ తెరమరుగైపోయింది. తూతూ మంత్రంగా ఈ క్రాప్ అంటే ఈ క్రాప్ చేశామన్నట్టుగా తయారయ్యాయే తప్ప అసలు ఒక పంట పొలంలో రైతును నిలబెట్టించి ఆ రైతు వేసిన ఆ పంట మధ్యలో ఆ రైతు నిల్చుని ఫోటో తీసి జియో ట్యాగ్ చేసి, ఇది ఈ రైతు, ఇన్ని ఎకరాలు ఈయన రైతు వేసినాడు, ఈ ఎకరాల్లో ఈ పంట ఈయన వేశాడు అనే దాన్ని ఆర్బీకేకు అనుసంధానం చేసి, దట్ ఈస్ కాల్డ్ ఈ క్రాప్. ఆ తర్వాత ఆ ఆర్బీకే పరిధిలో ఆ రైతుకు ఎక్కడ నష్టం జరిగినా కూడా, గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడ ఉన్నా కూడా, ఆర్బీకేలో ఒక పోస్టర్ ఉండేది, ప్రతి పంటకు ఇది గిట్టుబాటు ధరలని, ఈ పంటకి ఇది గిట్టుబాటు ధర, ఈ పంటకి ఇది గిట్టుబాటు ధర అని. ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది. ఆ ఆర్బీకే పరిధిలో వెంటనే డిస్ట్రెస్ కాల్ జాయింట్ కలెక్టర్కి వెళ్ళేది. జాయింట్ కలెక్టర్ వాజ్ ఆల్సో అసైన్డ్ యాజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ఫెడ్. వెంటనే జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. ఆ ఆర్బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసేవాడు, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు. దాదాపుగా 7,457 కోట్లు ఖర్చు చేసినాం మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్. గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఏ రైతుకు కూడా రాకూడదు అని చెప్పి పడ్డ పాలన ఆ రోజుల్లో. ఒక పక్క ఏమో అన్ని రైతుల జీవితాలు చిన్నాభిన్నమై కనిపిస్తూ ఉన్నాయి, ఇచ్చిన హామీలన్నీ మోసంగా కనిపిస్తూ ఉన్నాయి, రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు, రైతన్నా మీకోసం అంటూ ప్రచారం చేసుకుంటాడు. పేపర్లో, అసలు ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడండి ఒకసారి, రైతన్నా మీకోసం అంట. ఏమంటాడు, కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలంట. అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు వీళ్ళకు. పోతే రైతులు తిడతారు, కొడతారు, ఎవడు పోయింది లేదు. విజయవంతం అంట.
కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలంతా. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమైన అడ్వర్టైజ్మెంట్లు, బుల్డోజింగ్, గోబెల్స్ ప్రచారాలు. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతుల కోసం కనీసం ఏనాడని నిలబడ్డాడా అని అడుగుతాను. పైపెచ్చు ఈ ఒక్క మోసమే కాదు, ఈ ఒక్క అబద్ధమే కాదు, పైపెచ్చు ఈ మధ్యకాలంలో ఇంకొక అబద్ధం కూడా నిస్సిగ్గుగా ఆడుతూ ఉన్నాడు. సూపర్ 6లు సూపర్ 7లు ఇచ్చేసాము, సూపర్ 6 సూపర్ 7 ఇచ్చేసామని అంటున్నాడు. అది అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ అయ్యిందమ్మా. సూపర్ 6 సూపర్ 7 అడ్వర్టైజ్మెంట్ కాదు. సూపర్ 6లు సూపర్ 7 అడ్వర్టైజ్మెంట్లు అది కూడా ఇచ్చేసేమని. సూపర్ 6 సూపర్ 7 అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చేసినామని చెప్పి రాస్తున్నాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అసలు సూపర్ 6 సూపర్ 7లు ఈయన ఇచ్చినటివి ఏం చేశాడని అడుగుతా ఉన్నా. ఇది అప్పట్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ మా, ఇది ఇప్పుడు మొన్న అయిపోయింది అని సంతోషంగా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నేను చెప్తున్నాను. ఆశ్చర్యం కలిగించే విషయం ఇది సూపర్ 6 అడ్వర్టైజ్, ఇది సూపర్ 6 సూపర్ 7 ఆయన చెప్పినట్వి. ఇందులో ఒకసారి గమనిస్తే సూపర్ 6 సూపర్ హిట్ ఇది ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఈ మధ్యకాలం. సూపర్ 6లు సూపర్ 7లు చేసేసినాము, విజయవంతంగా బ్రహ్మాండంగా చేసేసినాము అని చెప్పి ఏకంగా చెప్పేస్తున్నాడు ఆయన. నిన్న పబ్లిక్ మీటింగ్లో కూడా నిన్న మీటింగ్లో కూడా ఆయన ఏదో సమ్ అది ఎక్కడ చెప్పినాడు, నిన్న గోపాలపురంలో కూడా సూపర్ 6లు సూపర్ 7లు విజయవంతంగా చేసేసినాము అని కూడా చెప్పేస్తున్నాడు. టీవీ పేపర్లలో వాళ్ళకు సంబంధించిన పాంఫ్లెట్ పేపర్లలో, వాళ్ళ టీవీ ఛానళ్ళలో, ఎల్లో మీడియా టీవీ ఛానళ్ళలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు. సూపర్ 6 సూపర్ 7 సూపర్ హిట్ అని. నిజంగా గోబెల్స్ అంటే దీనికి గోబెల్స్ అసలు ఎక్కడో పోవాలి. అసలు వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి. గోబెల్స్ అనే వ్యక్తి హిట్లర్ టైంలో కమ్యూనికేషన్ మినిస్టర్. ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా. అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్, మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం అన్నది 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి, వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది. ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు, మననే కనిపిస్తూ ఉంది. అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండి ఉంటుంది. అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే, ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ కార్యాలయంలోకి పోయి ఆయనతో పాటు ఆయన కొడుకు, ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు, ఏ రకంగా ముగ్గురు కలిసి
ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే వాళ్ళు ఇవ్వడము, దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా, వాళ్ళ ఈనాడు అయితేనేమి, వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనేమి, వాళ్ళ టీవీ5 అయితేనేమి, అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అని అంటే ఏకంగా వీళ్ళే తుఫానును పీకబట్టి డైవర్ట్ చేసినట్టుగా, అసలు వీళ్ళు గాన ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందర గాన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయినంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు. బిల్డప్లో చూసిన తర్వాత చివరికి విషయానికి ఎన్నికొస్తే తుఫాను చేసిన తుఫాను చేసిన బీభత్సం, ఆ డెవస్టేషన్ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, ఫైనల్ పరిస్థితులు ఏమిటి అని చెప్పి చూస్తే తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే దాదాపుగా 15 లక్షల ఎకరాలను తగ్గించేసి 4-5 లక్షలు కుదించేసినారు. పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు, ఓ పైసా ఇలా. సరే, ఈ తుఫాను మోంతా తుఫాను గురించి పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారి ఈ 19 నెలల పరిపాలనలో రాష్ట్రంలో దాదాపుగా 17 సార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా, అంటే అది కరువు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, 17 సార్లు ఈ 19 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ 19 నెలల కాలంలో 17 సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారంట్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు కరువు వల్ల అయితేనేమి, తుఫాను వల్ల అయితేనేమి, తుఫాన్లు అయితేనేమి, కరువులు అయితేనేమి, అకాల వర్షాలు అయితేనేమి, రైతుల జీవితాలు చిన్నాభిన్నమై ఏకంగా 17 సార్లు గవర్నమెంట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ అన్నది రైతులకు రావాల్సిన పరిస్థితి. దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు. ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి. కట్టుకోకపోగా పైగా ఈ పెద్ద మనిషి రావడం, వస్తూనే రైతులకు ఇంతకు ముందు వరకు కూడా హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో హక్కుగా రైతులకు ఉచిత పంటల బీమా అనేది రైతులకు దక్కుతూ ఉండేది. అలాంటిది మా హయాంలో అయితే దాదాపుగా 7,400 కోట్లు, 7,800 కోట్లు ఇచ్చినాం రైతులకు. ఉచిత పంటల బీమా ప్రభుత్వమే చేసి రైతు తరఫున కూడా ప్రభుత్వమే కట్టి దాదాపుగా 7,800 కోట్లు, 7,400 కోట్లు, ఎగ్జాక్ట్గా నెంబరు 400-500 crores, అటు ఇటు 7,400, 7,800 crores ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫార్మర్స్కు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకు హక్కుగా రావాల్సిన ఆ ఉచిత పంటల బీమా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆ బీమా పథకాన్ని రద్దు చేసినారు. రైతుల పరిస్థితి ఈరోజు ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ రాదు, మరోవైపున రైతులకు హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్సు సొమ్ము చంద్రబాబు నాయుడు పుణ్యాన రాకుండా పోయింది. రాష్ట్రంలో దాదాపుగా 84 లక్షల మంది రైతులు దాదాపుగా వ్యవసాయంలో ఉంటే 84 లక్షల దానికి కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకున్న పరిస్థితి. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏంటి అని అంటే రైతులు, కౌలు రైతులు అంతా కలిపి నంబర్స్ సార్. మామూలుగా ఖరీఫ్ టైంలో 87
4 lakh acres, 87 lakh acres to 84 lakh acres మామూలు కల్టివేషన్ జరుగుతుంది. ఈరోజు 19 లక్షల ఎకరాలకు మాత్రమే ఇన్సూరెన్స్ కనిపిస్తూ ఉంది. మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్పీచ్లు వింటూ ఉంటాం మనమంతా కూడా. ఆ స్పీచ్ల్లో ఏ పొద్దు కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు నాయుడు పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తాడని మాత్రం చెప్పడు. తాను ఇన్సూరెన్స్ రద్దు చేయడం వల్ల, తాను ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల నష్టపోయిన ఆ రైతులకు ఎప్పుడు ఆ ఇన్సూరెన్స్ నష్టాన్ని పూడుస్తాడు అని మాత్రం చెప్పడు. ఆయన ఊకుదంపుడు ఉపన్యాసాలన్నీ కూడా వింటూ ఉంటే చివరకు అన్నిటికన్నా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పెట్టుబడి సహాయం అంటే క్యాపిటల్ సపోర్ట్ కింద పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చి 2